6 రోజుల్లో పెళ్లి అంతలోనే మరో యువతిని వివాహం చేసుకున్నాడు సంపత్ వినయ్. తనకు పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని సంపత్ వినయ్ పై ఫిర్యాదు చేసింది యువతి మౌనిక. ఇక సంపత్ వినయ్ కోసం ఫ్లాట్ కు వెళ్లారు పోలీసులు. ఇంట్లో తనిఖీలు చేపట్టగా గంజాయితో పట్టుబడ్డాడు షణ్ముఖ్. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆ రోజుల్లో పెళ్లి అంతలోనే మరో యువతిని వివాహం చేసుకున్నాడు సంపత్ వినయ్. ఇక తను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని సంపత్ వినయ్ పై ఫిర్యాదు చేసింది యువతి మౌనిక. ఇక సంపత్ వినయ్ కోసం ఫ్లాట్ కు వెళ్లారు పోలీసులు. ఇంట్లో తనిఖీలు చేపట్టగా గంజాయితో పట్టుబడ్డాడు షణ్ముఖ్. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆ రోజుల్లో పెళ్లి అంతలోనే మరో యువతి వివాహం చేసుకున్నాడు సంపత్ వినయ్. తనకు పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని సంపత్ వినయ్ పై ఫిర్యాదు చేసింది యువతి మౌనిక. ఇక సంపత్ వినయ్ కోసం ఫ్లాట్ కు వెళ్లిన పోలీసులు ఇంట్లో తనిఖీలు చేపట్టగా గంజాయితో పట్టుబడ్డారు షణ్ముఖ్. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక 6 రోజుల్లో పెళ్లి అంతలోనే మరో యువతికి వివాహం చేసుకున్నాడు సంపత్ వినయ్. తనకు పెళ్లి చేసుకుంటారని చెప్పి మోసం చేశాడని సంపత్ వినయ్ పై ఫిర్యాదు చేసింది యువతి మౌనిక. ఈ నేపథ్యంలోనే తనిఖీల నేపథ్యంలో ఇంట్లో షణ్ముఖ్ అలాగే సంజయ్ ఇద్దరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, సంపత్ కోసం పోలీసులు ఆ ఫ్లాట్కి వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడ చూసినటువంటి సంఘటనలు చూసినటువంటి పోలీసులు అరెస్ట్ చేయాల్సింది ఒకరిని కాదు ఇద్దరిని అనుకుని డిసైడ్ అయ్యారు. అసలు ఎవరు ఆ ఇద్దరు అనుకుంటే సంపత్ వినయ్, ఇతను వచ్చేసి బిగ్ బాస్ ఫేమ్ అయినటువంటి షణ్ముఖ్ వాళ్ళ అన్న. సో ఇద్దరు ఒకే ఫ్లాట్ లో ఉండడం జరుగుతుంది. అయితే సంపత్ మీద కేసు నమోదవడంతో అక్కడికి వెళ్ళినటువంటి పోలీసులు సంపత్ ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ అక్కడే ఉన్నటువంటి షణ్ముఖ్ ఎవరైతే ఉన్నారో ఆ షణ్ముఖ్ తనతో పాటు గంజాయిని సేవిస్తూ ఉండడం, ఆ ఫ్లాట్ లో గంజాయి దొరకడంతో పోలీసులు ఇక షణ్ముఖ్ ను కూడా అదుపులోకి తీసుకుని పూర్తిగా విచారించడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ప్రధానంగా తనను పెళ్లి చేసుకుంటానంటూ కూడా ఒక యువతి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా సంపత్ ను గతంలోనే కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు సంపత్ వినయ్ కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టారు. సో ఈ నేపథ్యంలోనే సంపత్ షణ్ముఖ్ ఇద్దరు ఒకే చోట ఉంటున్నారు అని గుర్తించినటువంటి పోలీసులు ఆ ఫ్లాట్కి వెళ్లి పూర్తిగా ఎంక్వైరీ చేయగా అక్కడ సంపత్ అండ్ మోరోవర్ షణ్ముఖ్ ఇద్దరు కూడా అక్కడే ఉండడంతో వెంటనే సంపత్ ను అదుపులోకి తీసుకోవడము, అదేవిధంగా షణ్ముఖ్ దగ్గర గంజా దొరకడంతో షణ్ముఖ్ ను కూడా అదుపులోకి తీసుకుని అయితే రైట్ విచారించడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ మధు. దర్శనం చేసుకున్న భక్తులు
ఇక 6 రోజుల్లో పెళ్లి అంతలోనే మరో యువతికి వివాహం చేసుకున్నాడు సంపత్ వినాయక్. తనను పెళ్లి చేసుకుంటారని చెప్పి మోసం చేశాడని సంపత్ వినయ్ పై ఫిర్యాదు చేసింది యువతి మౌనిక. ఇక సంపత్ వినయ్ కోసం ఫ్లాట్ కు వెళ్లిన పోలీసులు ఇంట్లో తనిఖీలు చేపట్టగా గంజాయితో పట్టుబడ్డారు షణ్ముఖ్. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆ రోజుల్లో పెళ్లి అంతలోనే మరో యువతికి వివాహం చేసుకున్నాడు సంపత్ వినాయక్. తనను పెళ్లి చేసుకుంటారని చెప్పి మోసం చేశాడని సంపత్ వినాయక్ పై ఫిర్యాదు చేసింది యువతి మౌనిక. ఇక సంపత్ వినాయక్ కోసం ఫ్లాట్ కు వెళ్లిన పోలీసులు ఇంట్లో తనిఖీలు చేపట్టగా షణ్ముఖ్ అతని సోదరులు ఇద్దరు కూడా ఇంట్లో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, మొత్తానికి ఒకరిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినటువంటి పోలీసులకు రెండో కేసు నమోదు చేసే ఛాన్స్ దొరికిందని చెప్పవచ్చు. ఎందుకు ఏమైందంటే 6 రోజుల్లో పెళ్లి, సో అంతలోనే ఒక యువతి వచ్చేసి అతని మీద కంప్లైంట్ ఇవ్వడం. సో సంపత్ వినయ్ ఇతను బిగ్ బాస్ ఫేమ్ అయినటువంటి షణ్ముఖ్ ఎవరైతే ఉన్నారో ఆ షణ్ముఖ్ కి అన్న, సో ఇద్దరు కలిసి ఒకే ఫ్లాట్ లో ఉండడం. ఈ నేపథ్యంలోనే సంపత్ కోసం వెళ్ళినటువంటి పోలీసులు ఆ ఫ్లాట్ లో పూర్తిగా సంపత్ కోసం విచారిస్తూ ఉండగా అక్కడే ఉన్నటువంటి షణ్ముఖ్ ను కూడా చూసినటువంటి పోలీసులు షణ్ముఖ్ ఫ్లాట్ లో మొత్తం పూర్తిగా తనిఖీ చేయగా అక్కడ గంజాయి దొరకడం. సో గంజాయి దొరకడంతో వెంటనే గంజాయి అంతటిని కూడా షణ్ముఖ్ యూజ్ చేస్తున్నారు అని గుర్తించినటువంటి పోలీసులు అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అసలు షణ్ముఖ్ కోసమే అసలు పోలీసులు వెళ్ళలేదు, కానీ సంపత్ వినయ్ ఎవరైతే ఉన్నారో సంపత్ వినయ్ కోసము కేసు నమోదవడం. ఒక యువతి వచ్చేసి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడంటే కూడా సంపత్ వినయ్ పైన కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ ఆధారంగా అరెస్ట్ చేయడానికి వెళ్ళినటువంటి పోలీసులకు సంపత్ ఉన్నటువంటి ప్లేస్ లోనే బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ కూడా ఉండడంతో ఇంకా షణ్ముఖ్ దగ్గర గంజాయి కూడా లభించింది. వెంటనే ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే అదుపులోకి తీసుకున్న తర్వాత వీరిద్దరికి ఈ గంజాయి యూజ్ చేసే అలవాటు ఇద్దరికి ఉందా, షణ్ముఖ్ ఫ్లాట్ లో గంజాయి దొరికింది కాబట్టి అతని ద్వారా ఈ పూర్తిగా ఈ గంజాయిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అనేది కూడా ఇప్పుడు పోలీసులు రాబట్టే పనులు అనేది పడ్డారు. అయితే ఒక యువతి ఇచ్చినటువంటి కంప్లైంట్ తో అన్నాదమ్ములు ఇద్దరు కూడా బుక్ అయ్యారని చెప్పవచ్చు. అన్న మీద యువతి కంప్లైంట్ చేస్తే తమ్ముడు షణ్ముఖ్ మాత్రము గంజాయి కేసులో ఇరుక్కున్నారని చెప్పాలి. అయితే షణ్ముఖ్ ప్రధానంగా బిగ్ బాస్ ఏదైతుందో బిగ్ బాస్ ద్వారా కూడా ఫేమ్ అవడము, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఫేమ్ అవడం మనమంతా కూడా చూసాం. థ్యాంక్ యూ మధు.